హాయ్ అండి. నిన్న సోమవారం నాడు ఒక్కరోజు యాత్రగా యాత్ర బస్సులోని 7 ఊళ్ళల్లోని దేవాలయాలనైతే దర్శించుకున్నామండి. నాకు అయినవెల్లి, అప్పన్నపల్లి, ర్యాలీ పునర్దర్శనం కనుకండి దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ అయితే తీసుకోలేదు. అంతర్వేది మాత్రం నేను వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం అండి. చక్కగా ఉదయాన్నే సముద్ర స్నానం చేసేసిన తర్వాత గుడిలోనికి వెళ్ళి నరసింహస్వామిని అయితే దర్శించుకున్నామండి. గుడి చాలా పురాతన ఆలయం అండి. బాగుంది. రాతి మండపం అది చాలా బాగుంది. కానీ రాతి స్తంభాలకు కొంచెం గోల్డ్ పెయింట్లా వేశారండి. అలా కాకుండా న్యాచురల్గానే ఉంచితే నాకు బాగుండు అనిపించిందండి. ఇంకా తర్వాత కడలిలోని దేవాలయాన్ని అయితే దర్శించుకున్నామండి. దీనికి కూడా పురాణ ప్రాశస్త్యం చాలా ఉందండి. ఆ కథనంతా వివరిస్తూ చక్కగా ఒక గోడ మీద అయితే రాశారు. దాన్ని నేనే ఫోటో తీసి కూడా పెడుతున్నాను. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అండి, ఇక్కడ పుష్కరిణిలో మాఘ ఆదివారం నాడు మనం మారేడు ఆకును దోశలతో పట్టుకుని స్వామిని తలుచుకుని పుష్కరిణిలో విడిచిపెడితే అది చక్కగా మునిగిపోతుందంటండి. ఇక మరొకటైతే అండి, 60 సంవత్సరాల నుంచి ఒక కొబ్బరికాయ మీద సర్పం ఆకారంలో స్వామి అలా వెలిసినట్టుగా ఉన్నారండి. ఇప్పటికీ కూడా చిక్కు చెదరకుండా ఉంది. మాకైతే చూపించారు. నేను వెళ్ళిన ఈ గుడుల గురించి అదే టూకీగా అలా షేర్ చేస్తున్నాను అంతే అండి. మీకు దర్శించుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక అండి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మీకు దీనికి సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి కనుక అండి అలా చూడండి. ఇక తర్వాత ఏమోండి, పక్కనే వానపల్లిలోని పళ్ళాల అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారు అయితే నక్కన కాలితో తొక్కుపడినట్టుగా వెలిసి ఉన్నారండి. అక్కడ ఒక పేరు లేని చెట్టు కూడా ఉందండి. తర్వాత మేమండి పలివెలలోనే కొప్పటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళామండి. ఆ స్వామికి శివలింగం పైన కొప్పులా ఉంటుంది కనుక ఆ పేరు వచ్చిందండి. ఆ గుడికి సంబంధించిన పురాణ కథను కూడా ఆ గోడపై మనకి చక్కగా వివరించి రాసి పెట్టారండి. ఈ గుడి మండపం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా విశాలంగా ఉంది. దగ్గరగా రాతి స్తంభాలు ఉన్నాయండి. ఎంతో మంచి శిల్ప సంపద ఉన్నట్టుగా అనిపించిందండి. నాకు బాగా నచ్చింది. నేనైతే ఆ రాతి స్తంభాల చుట్టూనే తిరుగుతూ చూస్తూ ఉన్నానండి. ఇక మమ్మల్ని యాత్రకు తీసుకెళ్ళింది అయితే సుశీల గారండి. మా ప్రతి ఒక్కరిపైన కూడా పాపం చాలా శ్రద్ధ చూపిస్తూ చాలా కేరింగ్గా అయితే మమ్మల్ని చూసుకున్నారు. ఇక ఆడవాళ్ళతో అంత ఈజీ కాదు, మీకు తెలుసు కదండి. ఎందుకంటే మేము ఫ్యామిలీతో వచ్చామనుకోండి, ఏదో చక్కగా ఒక బాధ్యత ఉంటుంది కనుక అలా ఉంటాము. ఇక మేము ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా ఆడవాళ్ళ ప్రయాణమే కనుక అండి ఇది విడిగా రావడంతో ఇంకా మేము చిన్నపిల్లల్లాగా ఈ గుడి పక్క ఏముంది చూద్దాం, గుడి వెనక ఏముంది చూద్దాం అన్నట్టుగా అటు ఇటు అందరూ చెదిరిపోయే వాళ్ళము. పాపం సుశీల్ గారు నడకొచ్చిన పిల్లల్ని తల్లి వెతుక్కున్నట్టుగా మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని అందరినీ కూడా ఎంతో కేరింగ్గా చూసుకునండి.